గుడ్ మార్నింగ్. ఏదైతే కొన్ని రోజులుగా డిస్కషన్ జరుగుతుందో జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుందా లేదా, ఈసారి కూడా బీజేపీకి మద్దతు ఇస్తుందా అనే ఒక డిస్కషన్ అనేది చాలా ప్రజల్లో కూడా న్యూస్ ఛానల్స్ లో కూడా మనం చూడడం జరిగింది. కానీ వీటన్నిటి కూడా మొన్న జరిగిన కిషన్ రెడ్డి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క భేటీతో దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ప్రజలందరి ద్వారా రావడం జరుగుతుంది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బీజేపీతో కలిసి పొత్తులో భాగంగా ఎలక్షన్స్ లోకి అనేవి వెళ్ళటం జరుగుతుంది. దానికి సంబంధించి స్థానాల గురించి మేము గతంలో కనుక చూసుకున్నట్లయితే 32 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయడానికి సిద్ధపడి దానికి సంబంధించి ఇన్ఛార్జీలు వాటన్నిటిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో మనం ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఇన్ని సంవత్సరాలు పెట్టిన తర్వాత కూడా ఎలక్షన్ లో పోటీ చేద్దాము అనుకున్న సమయంలో చివరికి ఏమవుతుందంటే కొన్ని రాజకీయ సమీకరణాలకి ఉద్దేశించి పోటీ నుంచి తప్పుకొని గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే కార్పొరేట్ ఎలక్షన్స్ లో కూడా మనం బీజేపీ పార్టీకి మన యొక్క మద్దతు అనేది తెలియచేయడం జరిగింది. ఈసారి ఆ విధంగా కాదు, తెలంగాణ రాష్ట్రంలో బలమైన ఓట్ బ్యాంకింగ్ అనేది జనసేన పార్టీకి ఉన్నదన్నమాట. జనసేన పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, అదే విధంగా ఓటర్లు ఉన్నారు. అటువంటి సందర్భంలో మనం బలంగా నిలబడిన ప్లేస్ లో మనం ఎందుకు పోటీ చేయకూడదు అనే ఒక సంకేతాన్ని మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఆలోచించిన తర్వాత కూడా ఆయన కూడా అన్ని ఆలోచించుకొని బలంగా 32 ప్రదేశాల్లో ఉన్నాము, మనం దానికి ఎలక్షన్స్ కు పోటీ చేద్దామని మొదటి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కొన్ని మీటింగ్స్ జరిగిన తర్వాత మన కిషన్ రెడ్డి గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంటికి వెళ్ళి ఈసారి కూడా జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంతో బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళాలని కోరడం జరిగింది. దానికి సంబంధించి మేము కూడా ఈ స్థానంలో పోటీ చేస్తున్నాము అని వారికి మా యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రాంతంలో జనసేన పార్టీ బలంగా ఉంది, సో ఈ ప్రాంతంలో మేము పోటీ చేస్తున్నామని చెప్పడం జరిగింది.